గ్రాఫాలజిస్ట్ పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. ఇప్పుడు మనకి జ్యోతిష్యంలో 3 ప్లానెట్స్ శాటర్న్, జూపిటర్, రాహు, ఈ 3 ప్లానెట్స్ చాలా కాలం, ఇది 2.5 years, ఇది 1 year, ఇది 1.5 year, ఇవి ఒకే రాశిలో ఉంటాయి. వీటి యొక్క ప్రభావం దేశం మీద, ప్రపంచం మీద, మానవుల మీద చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఇండియాకి కానీ ఇండివిజువల్గా కానీ అందరికీ ఇవి మంచి రోజులు అని అనుకోవచ్చు. ఇక ఇండివిజువల్గా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో కూడా మనం ఒక్కొక్కళ్ళకి చెప్పుకుందాం. మీనరాశి వారికి శని భగవానుడు 12th లార్డ్ అండ్ 11th లార్డ్ అయ్యి మనకి 12th ప్లేస్లో డైరెక్ట్ అయ్యారు. మొన్న ఒక 140 days శాటర్న్ 12th ప్లేస్లో ఉండి రెట్రోగ్రేడ్ అయ్యి 11th ప్లేస్కి వెళ్ళాడు. 11th ప్లేస్కి వెళ్ళటం వలన ఫైనాన్షియల్ లాభం ఉంటుంది. ఇక్కడి నుంచి ఇప్పుడు 2nd ప్లేస్ని, 6th ప్లేస్ని, 8th ప్లేస్ని చూస్తాడు, 9th ప్లేస్ని చూస్తాడు. ఇలా ఇప్పుడు శని భగవానుడికి అంటే 15, 11, 20, 24 నుంచి అంతకుముందు ఒక 140 days ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ పీరియడ్. ఎందుకంటే 11th ప్లేస్లో వచ్చాడు కాబట్టి రెట్రోగ్రేడ్లో ఉండటం చాలా మంచిది. ఇప్పుడు 11th నుంచి 12th ప్లేస్లోకి వచ్చాడు. 12th ప్లేస్లో కూడా 12th లార్డ్ ఇన్ 12th ఎక్స్పెండిచర్ అయినా కూడా రీజనబుల్గా కరెక్ట్ దేనికి పెట్టాలో దానికి పెడతారు, కరెక్ట్ ఎక్స్పెండిచర్ పెడతారు, దానికి పెద్ద ఇదేం లేదు. ఇప్పుడు ఏలినాడు శని ప్రారంభమైంది అది ఇది అని చాలామంది చెప్తుంటారు. అలా కాకుండా జాతకములో వాళ్ళ శని ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు అది చూసుకొని సాడేసాతి చంద్రుని బట్టి వస్తుంది. కానీ అక్కడ గురువు కూడా ఉన్నాడు అనుకోండి చాలా బాగా ఉంటుంది. దే విల్ బికమ్ వెరీ రిచ్. అలా జాతకాన్ని ఇండివిజువల్గా చూపించుకొని చేసుకోండి. ఇప్పుడు 11th లార్డ్ అయినటువంటి శని భగవానుడు 12th ప్లేస్లో ఉన్నాడు. కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, కొంచెం ఇన్కమ్కి సంబంధించిన సవాళ్ళు ఎదుర్కొనే అవకాశం. మొన్న నేను అక్కడ చేసేవాడిని, నేను ఇక్కడ చేసేవాడిని, వాళ్ళు మానేశారు, ఆ ఇన్కమ్ తగ్గింది, ఈ ఇన్కమ్ తగ్గింది అని అనుకుంటూ ఉంటారు. అంటే 4-5 సోర్సుల నుంచి అవుట్సోర్సింగ్ చేసేవాళ్ళు 4-5 సోర్సుల నుంచి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా 1-2 సోర్సులు తగ్గినాయి అనుకోండి, ఇన్కమ్ తగ్గుతుంది. అయితే 12th ప్లేస్లో ఉండటం వల్ల కొంచెం ఇన్కమ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది అంటే కాంపిటీషన్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఎనిమిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి, మనం ఎప్పుడు టెంప్ట్ కాకుండా ఉండండి. దీంతోపాటు అంతర్దశ కూడా బాగుండాలి. కొంచెం 12th ప్లేస్లో వచ్చాడు కాబట్టి ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏమన్నా కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే కన్సర్న్ డాక్టర్ని చూసుకుంటే కాళ్ళకి గాయాలు అవటం ఇలాంటి కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. దీనికి ముందే డాక్టర్ని కలవటం ఇవన్నీ చేసుకోవచ్చు. వీటిని ముందే ఒక శని భగవానుడికి సంబంధించింది కానీ ఈ గురువు కాబట్టి మీనరాశికి అధిపతి గురువు కాబట్టి దక్షిణామూర్తిని కొలవటం కానీ, దక్షిణామూర్తి హోమం చేయించుకోవటం కానీ, లేకపోతే విష్ణు అంటే వెంకటేశ్వర స్వామిని కొలవటం కానీ, దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించడం కానీ ఇలాంటివి చేయటం వల్ల చాలా రిలీఫ్ వస్తుంది. దక్షిణామూర్తి అంటే మీ గురువుల్ని కొలవటం కానీ, మీ మెంటర్స్ ఉంటారు వాళ్ళని వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ పొందడం ఇలాంటివి జరిగే చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణామూర్తిని కొలవండి. దక్షిణామూర్తి ఫోటోని మీ ఇంట్లో ఉత్తర ఈశాన్యంలో పెట్టి దక్షిణముఖంగా ఉండేటట్టుగా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఆయన్ని కొలిస్తే మీ ఇంట్లో అందరూ కూడా దక్షిణామూర్తికి నమస్కారం పెట్టుకొని దక్షిణామూర్తి స్తోత్రం యూట్యూబ్లో వింటే చాలా బాగుంటుంది. మీకు దొరకకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి. నా దగ్గర నేను దక్షిణామూర్తి ఫోటోల్ని నేను ప్రింట్ చేయించి ఫ్రీగా ఇస్తున్నాను. ఎవరైనా కానీ నన్ను కలిస్తే నేను ఫోటోలు ఇస్తాను. అది చాలా మంచిది. ఎందుకంటే దేవుణ్ణి అంటే గురువు దక్షిణామూర్తి అనేది ఆయన కొలిస్తే పిల్లలకు కూడా చదువు బాగా వస్తుంది, మనలో కూడా ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇట్ ఈజ్ వెరీ వెరీ గుడ్. మీకు 12th ప్లేస్లో ఏలినాడు శని కదా అని పెద్దగా ఏమి ఇదవక్కర్లేదండి. మీరు కొత్త పనులు ప్రారంభించేప్పుడు అంటే మామూలుగా మీరు జాబ్ పరంగా చేసుకోవచ్చు, కానీ వ్యాపారాలు చేసేటప్పుడు మాత్రం మీ పేరుతో కాకుండా మీ మిస్సెస్ మీ జాతకంలో ఎవరైనా ఇంట్లో ఉన్న జాతకాలు చూసుకొని వాళ్ళ తరపు నుంచి వాళ్ళ పేరు మీద బిజినెస్లు చేస్తే చాలా బాగుంటుంది. అదికాక మీకు కేతు కూడా 7th ప్లేస్లో ఉన్నాడు కాబట్టి 8th ప్లేస్లో ఉన్నాడు కాబట్టి మీకు కొంచెం ఇప్పుడు
మీరు పుణ్యక్షేత్రాలు వెళ్ళటం, ఇలాంటి శివక్షేత్రాలు కానీ వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు కానీ చేయటం వల్ల చాలా బాగా ఉంటుంది. కొంచెం ముఖ్యంగా ఈ ఆధ్యాత్మికంగా ఉండటము, బ్రెయిన్కి ఈ మెడిటేషను యోగా చేయటం చాలా మంచిది. మనం ఎక్సర్సైజ్ ఎలా చేస్తామో అలాగే బ్రెయిన్కి చేస్తే చాలా బాగా ఉంటుంది. మీరు ముఖ్యంగా రాహు కూడా ఇక్కడే లగ్నంలోనే ఉన్నాడు. రాహుకి ఉండటం వలన సర్పదోష నివారణి పూజ ఆర్ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేపిస్తూ ఉండండి. ఈ రాహు అనేటైతే డౌన్ ట్రాడెడ్ ముస్లిమ్స్, ఎస్సీస్, ఎస్టీస్ ఇలాంటి వాళ్ళకి కొంచెం మీరు హెల్ప్ చేయండి, ఫుడ్ పెట్టండి, లేకపోతే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో ఖర్చు పెట్టండి. చాలామంది బ్లైండ్ పీపుల్ ఉంటారు, బ్లైండ్ అలాంటి వాళ్ళకి హాస్పిటల్ ఖర్చు చూపించడం ఇలాంటివన్నీ చేసుకోండి. మీకు ఏలినాటి శనిలోనే చాలామంది ఏలినాటి శని అని భయపడద్దండి. ఏలినాటి శనిలోనే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. చాలామంది, నేను కూడా ఏలినాటి శనిలోనే జీవితంలో స్టార్ట్ అయ్యాను. నాకు ఎంప్లాయ్మెంట్ వచ్చింది, జాబ్ వచ్చింది, మ్యారేజ్ అయింది. అందువల్ల మీకు తక్కిన గ్రహ ప్రభావం చూసుకోవాలి. ఇది ఈ ప్రోగ్రాంలో చూడండి, ఇది ఒక గైడెన్స్ లాగా, ఓవరాల్ గైడెన్స్, మ్యాక్రో లెవెల్. మైక్రో లెవెల్ కావాలి మీకంటే మీకు తెలిసిన, మీకు నమ్మకం ఉన్న గురువు గారిని చూడండి. ముఖ్యంగా మీరు జ్యోతిష్యంతో పాటుగా న్యూమరాలజీ, మీ పేరు ఎలా ఉంది చూసుకోండి. న్యూమరాలజీ ప్రకారంగా చూసుకున్న తర్వాత కూడా మీ రైటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ రైటింగ్ మీ బ్రెయిన్తో చేస్తారు. మీరు ఆలోచన విధానం, మీ థాట్స్, మీ స్టెప్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్ ప్రకారంగా చేస్తారు. అందువల్ల మీ రైటింగ్ గ్రాఫోథెరపీ, రైటింగ్లో YGJHT ఇలాంటి కొన్ని అక్షరాలు ఉన్నాయి. అలాంటివి చేయటం వల్ల అది అన్నీ ఒక నాలాగా సర్టిఫైడ్ గ్రాఫాలజీ దగ్గర మార్చుకుంటే మీ ఆలోచన విధానం మారుతుంది. సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను హెల్త్ అండ్ హ్యాండ్ రైటింగ్ అని, చాలామంది హెల్త్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా హెల్త్ అండ్ హ్యాండ్ రైటింగ్ దీని మీద రీసెర్చ్ చేశాను. చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హ్యాండ్ రైటింగ్ అండ్ సిగ్నేచర్ మారుస్తే చాలా మార్పులు వస్తాయి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ ప్రాక్టికల్గా చాలా పవర్ఫుల్. హెల్త్ అండ్ హ్యాండ్ రైటింగ్ మీద నేను రీసెర్చ్ చేశాను. సర్టిఫైడ్ గ్రాఫాలజిస్ట్. ఎవరైనా మీకు కావాలనుకునేట్టయితే కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఏది ఏమైనా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెంచుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. 42 సంవత్సరాలుగా న్యూమరాలజీలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్లస్ 2000 మందికి స్టూడెంట్స్కి క్లాసులు చెప్పాను. అలాగే నేను న్యూమరాలజీ మీద మీరే న్యూమరాలజిస్ట్ అనే 440 పేజీలతో సమగ్రమైన గ్రంథం రాశాను. ఈ బుక్ ద్వారా మీ లక్కీ నెంబర్, ఏ ప్లాట్ తీసుకోవాలి, ఏ కలరు, మీ మ్యారేజ్ డేట్స్ ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏం తీసుకోవాలి అని సమస్తంగా 440 పేజీలతో రాశాను. ఇది ఎవరైనా పొందాలి అనుకునేటైతే, లేదా న్యూమరాలజీ ప్రాక్టీస్ చేయాలి అనుకునేటైతే, న్యూమరాలజీ బేసిక్స్ తెలుసుకోవాలి అనుకునేటైతే ఈ బుక్ని మీరు పర్చేజ్ చేసేయచ్చు. ఈ కింద కనిపించే నెంబర్లకి మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ ఫోన్ చేస్తే మా ఆఫీస్ వాళ్ళు మీ బుక్ని మీకు VPP ద్వారా